Hi, hello, welcome to one more vlog and welcome to Avi Kutti 60 channel. హ్యాపీ సండే అంటే ఫన్ డే అని అందరూ అంటారు. సండే అంటే ఇంకా ఎక్స్ట్రా వర్క్ డే, అవునా కదా చెప్పండి. నాన్ వెజ్ వండుకోవాలి, వీళ్ళందరూ ఇంట్లోనే ఉంటారు, ఇంకా ఎక్కువ వర్క్ ఉండేది. ఇప్పుడైతే టైంది. రోజు మిల్క్ రామంటే రాదు, కానీ వాళ్ళు 6కే మిల్క్ వచ్చేసేసింది. కానీ అలా బలవంతంగా పడుకున్నా కావాలని. ఇప్పుడు వెళ్ళి వర్క్ స్టార్ట్ చేసుకోవాలి. నిన్నంతా బాగా బజ్జీ, మోమోస్, దోశలు అవి సాంబార్ బాగా తిన్నాం కదా. పిల్లలకి కడుపు అప్సెట్ అయింది కదా, పిల్లలకే కాదు మనకు కూడా అయింది కదా. అందుకని శొంఠి, వాము, బెల్లంతో లడ్డు చేస్తారు కదా, చిన్నప్పుడు మా అమ్మమ్మ చేసేవాళ్ళు. అది నేనైతే ఇక్కడ 2 వీక్స్కి ఒకసారి చేస్తా. ఇవాళ చేద్దాం. ఫస్ట్ అయితే హాట్ వాటర్ పెట్టుకుంటున్నాం. శొంఠి, వాము, ఇప్పుడు నగలు కొడతాం. శొంఠి వాము తీసుకున్నాం కదా. ఫస్ట్ శొంఠిని అయితే సపరేట్గా దంచాలన్నమాట, దాన్ని బాగా పౌడర్ వచ్చేదాకా. మరీ పౌడర్ లాగా రాదులే అది. తర్వాత అది సపరేట్ బౌల్లో తీసుకొని మళ్ళీ వాము ఉంది కదా, వాము కూడా మళ్ళీ దంచి బెల్లం వేసి మొత్తం లడ్డులాగా చేసి పెట్టాలన్నమాట. నాకు ఇక్కడ భువనేశ్వర్లో నచ్చింది ఒకటి ఏంటంటే బర్డ్స్. ఎన్ని వెరైటీ బర్డ్స్ ఉంటాయి అంటే డైలీ చాలా అంటే చాలా కనపడతాయి. అసలు ఫుల్ బర్డ్స్ కనపడతాయి. ఇంకా అది అలా చిన్న చిన్న బాల్స్ లాగా చేసామంటే, చిన్న లడ్డూలాగా చేసామంటే తినడానికి కూడా ఈజీగా ఉండిద్ది. కొంచెం మంటగా ఉండిద్ది కదా శొంఠి. ఇంకా చిన్న చిన్నవి చేసుకున్నామంటే వాటర్లో వేసుకొని మింగేసేయచ్చు. ఇంకా నేనైతే ఫస్ట్ మా ఆయనకి ఇచ్చేసేసి పిల్లలకి బాగా చిన్నవి చేసి పెట్టాను. వాళ్ళకి కొంచెం బెల్లం ఎక్కువ వేసాను, మళ్ళీ శొంఠి మంట పుట్టిద్ది కదా గొంతులో అని చెప్పని. ఇంకా తినిన తర్వాత ఒక ½ అన్ అవర్ అయిన తర్వాత అయితే బ్రేక్ఫాస్ట్ అయితే చేస్తాము. దోశ బాబా కొట్టంకుల్. ఇక్కడ మా ఆయన చూసారా, ఒక చేతో దోశ ఒక చేతో చట్నీ కలుపుతున్నారు. ఈ స్టైల్ మా పిల్లలకి ఇష్టం అనమాట. దోశ పిండి నానబెట్టేది, వేసేది మొత్తం నేను. మా ఆయన జస్ట్ ఒక దోశ వేస్తాడు. దానికి మా పిల్లలు నానేసే దోశ బాగుండిద్ది అని చెప్పని మా ఆయన చేత వేయించుకొని తింటారు. ఇంకా మా పిల్లలకి మా ఆయన వట్టికి వేసుకొని వాళ్ళు తినేసారు. ఇంకా నా దోశ నేను వేసుకొని తింటున్నా. అండ్ ఎంతమందికి దోశ మీద కూరలో కారం పైన చల్లుకొని తినడం ఎంతమంది ఇష్టము. నాకైతే పిచ్చ ఇష్టం అట్లా తినడము. కూరలో కారం వేసుకుంటే భలే ఉంటుంది కదా. ఎంతమంది కూరలో కారం ఇష్టం, కొబ్బరి కారం ఇష్టం. ఇంకా బ్రేక్ఫాస్ట్ మొత్తం తినేసిన తర్వాత నేనైతే బట్టలు ఉతుకుదామని పొద్దున నానబెట్టాను. ఇంకా వీళ్ళైతే రోజు నువ్వు పని చేసి అలసిపోతున్నావు కదమ్మా, నేను ఉతుకుతానని చెప్పని వచ్చారు వీళ్ళిద్దరు. సరే, ఎలా ఉతికారని కాదు, ప్రేమతో చేస్తానన్నారు కదా, అందుకని చెప్పని వాళ్ళకి కొంచెం వదిలేసాను అట్లా ఉతుక్కోమని. బాడీ అంతా నొప్పి వస్తుందా? ఎందుకు, ఏం పని చేశా? కంప్యూటర్ క్లీన్ చేస్తావా, టీవీ కూడా క్లీన్ చేసావా? ఇంకా ఇల్లు కూడా చిమ్మావా? ఇంకేం చేసా? ఏం పెట్టా ఇంకేం చేసా? బట్టలు ఉతికావా? ఇంకేం చేసా? షాంపీయడం కూడా పనేనా? ఇంకేం చేసా? కంట్రీ క్లీన్ చేసా? ఏం కంట్రీ మొత్తం క్లీన్ చేసావరా? ఇండియా కంట్రీ మొత్తం క్లీన్ చేసావా? స్వచ్ఛ భారత్ చేస్తున్నావా? సోప్తో పెట్టి ఏం క్లీన్ చేసా? ఇక్కడ చూసారా వీడి మాటలు. ఎంతైనా డ్రామా క్వీన్ కొడుకు కదా, అంతే బిహేవ్ చేయాలి కదా. కళ్ళు తిరుగుతున్నాయా? టీవీ చూసుకుంటే తగ్గిపోయిద్దా? ఇప్పుడు ఇదంతా ప్లాన్ టీవీ కోసమా? ఆ చీపులు పెట్టడం కూడా పనేనా? ఫ్యాన్ కూడా క్లీన్ చేసావా?
అయితే ఇప్పుడు ఏం చేయమంటావు? ఇప్పుడు ఏం కావాలి? సరే ఇప్పుడు ఏం కావాలి నీకు? అన్ని నొప్పుతున్నాయా? సరే ఏం చేద్దాం చెప్పు అయితే. వీడు చూసారా, ఇక్కడ గుచ్చి అక్కడ పెట్టడం, అక్కడ గుచ్చి ఇక్కడ తీయడము, చీపిరి అక్కడ పెట్టడం పని అంటున్నాడు. ఇది కనుక ఎవరనంటే నిజంగా చైల్డ్ లేబర్ కింద కేసు పెడతారు నా మీద. అయితే అలా యాక్షన్ చేస్తున్నాడు వీడు. ఇప్పుడు టైం 11:50 అయింది. ఇప్పుడు వెళ్ళి తీసుకొచ్చాడు మటన్. మళ్ళీ 1 కల్లా అమ్మాయి అయిపోయిందా భోజనం అంటాడు. ఏం చేయాలి? ఆకలంట. 11:30 తీసుకొస్తే ఎవడుంటాడండి? ఎవడుంటాడు? గంట చాలండి. ఇది మటన్ అండి. టైం అయితే ఇప్పుడు 2 అయింది. 11:30కి స్టార్ట్ చేస్తే ఇప్పుడు ఫినిష్ అయింది. ఏం ప్రిపేర్ చేశానంటే మటన్ బిర్యానీ, మటన్ కర్రీ. చూద్దామా? ది మటన్ బిర్యానీ, మటన్ కర్రీ. ఇప్పుడు ఫాస్ట్గా ఆనియన్, లెమన్ కట్ చేసుకోండి. మంచిగా తినేసేసి ఒక చిన్న నిద్ర వేసేసుకొని సాయంత్రం కలుద్దాం. మటన్ బిర్యానీ, మటన్ కర్రీతో పాటు ఇది కూడా ఉండాలి కదా. మటన్ బిర్యానీ అదేనా? మటన్ కర్రీ, ఆనియన్, లెమన్. ఇది కదా ఫుల్ లంచ్ అంటే. మంచిగా తిని మంచిగా పడుకున్నాం. ఇప్పుడైతే గ్రౌండ్కి వెళ్తున్నాం. ఎక్కడికి వెళ్తున్నారు? కొంచెంసేపు పిల్లలతో బాల్ ఆడుకొని వాకింగ్ చేసి ½ అన్ అవర్ కూర్చొని ఇంటికైతే వెళ్తాం. ఇంకా గ్రౌండ్ నుంచి వచ్చిన తర్వాత అయితే నైట్ డిన్నర్కి చపాతీ చేశాను. మార్నింగ్ బిర్యానీ అయితే అయిపోయింది. ఇంకా గ్రేవీ, మటన్ గ్రేవీ ఉంది కదా, దాంతో అయితే చపాతీ తిన్నాము. పిల్లలకైతే బ్రౌన్ షుగర్ వేసి చపాతీ తిన్నారు. ఇదన్నమాట వ్లాగ్. బాయ్ బాయ్. సభకు సెలవు.